మామిడికాయ పుదీనా కోడి పులుసు. నువ్వు అలా చూడకు, చాలా అలుసు. నాకు వెళ్ళి తెలుసు. సామాన్ అందుకో. అబ్బాయి అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తాడు అబ్బాయి? ఇంకో చూసా కోడి ఎండాకాలం ఏయ్, కోడి చూసావా? మామిడికాయ మూగుడు తీసుకో. అందులో 10 గంటలు నూనె. అబ్బాయి అబ్బాయి ఈ కోళ్ళు 2.5 గంటలు ఉప్పు. పసుపు వేస్తున్నా, వేసేయి. కారం వేస్తున్నా, ధనియాల పొడి వేస్తాం, జీలకర్ర పొడి వేస్తాం, తర్వాత గరం మసాలా పొడి వేస్తాం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం. అబ్బాయి కరివేపాకు కూడా వేస్తాను. ఇప్పుడు దాన్ని కలుపు. ఎండాకాలం ఏమో అంతే. ప్రతి ముక్కకి కోడి ముక్కకి అంటుకోవాలి. చూస్తా కదా. ఇలా కలిపేసి 1 గంట అరగంట అలా పెట్టుకోవచ్చు, కానీ మనకు సమయం లేదు కదా. ఉల్లిపాయలు వేస్తాం, జాగ్రత్త. కానీ ఏ మాటగా మాట బాబాయ్, ఎంతసేపు ఇది దోరకాగల? త్వరగానే ఎగాలి. వాళ్ళు త్వరగా ఎగితేనే టేస్ట్ ఉంటుంది. కోడి ముక్కలు వేసారు. ఓహో, ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మొక్కలు వేసేస్తున్నాం. కానీ ఎక్కువసేపు పెట్టుకోవాలన్నా కదా, 1 గంట సేపు అలాగా. అక్కర్లేదు. అలా పెట్టుకుంటే ఏంటి టేస్ట్ వస్తుందా? ఇంకా బాగా నానుతుంది ముక్కలు. మనం వేసిన మసాలాలు నానుతుంది. జాగ్రత్త, ఇలా కలుపు. కలిపేసి మూత పెట్టు. ఇప్పుడు ఇది ఉంది కదా, మామిడికాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరకాయలు పేస్ట్ చేసి తీసుకురా. టేస్ట్ ఆ. ఆహా, త్వరగా రా. అబ్బాయి పేస్ట్ చేసి తీసుకొచ్చావు కదా, ఇదిగో శుభ్రంగా. ఈ మూత ఇది. ఓహో, బ్రహ్మాండంగా మగ్గింది. మామూలుగా మాకలేదు. అయితే ఇప్పుడు నువ్వు తెచ్చిన పేస్ట్ వేసేస్తా. వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించి అందులోకి ఆ నీళ్లు వేసి అది ఇప్పుడు మూత పెట్టామనుకో, ఇది అబ్బాయి. సో పులుసు కాబట్టి ఇది. అందుకే నీళ్ళు వేసాం. ఫ్రై అయితే నీళ్ళు వేయి. మామిడికాయ పుదీనా కోడి పులుసు రెడీ. పోయి ఆరిపోయి. కొత్తిమీర చల్లు. అది అది అది. సో మామిడికాయ పుదీనా కోడి పులుసు అది ఎలా తయారు చేసాం? మామిడికాయ పుదీనా కోడి పులుసు ఎలా తయారు చేసామంటే,
ముందుగా కోడి ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, కరివేపాకు వేసి చికెన్ ముక్కలకి బాగా పట్టించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో ఉల్లిపాయలు, మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మరిగించుకోవాలి. తరువాత మామిడికాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న కోడి ముక్కల్లో మనం చేసుకున్న పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి అందులో కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే మామిడికాయ పుదీనా కోడి పులుసు రెడీ.